ఇంట్లో సమస్యలన్నీ పరిష్కరించే కోడలి ఫార్ములా కథ పెద్ద కోడలు 1959 నవంబర్ 20న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ నల్లపరెడ్డి బ్రదర్స్, నిర్మాత నల్లపురెడ్డి గోపాలరెడ్డి. ఇది ఈ సినిమా కథ. అనగనగా బలరామ్మూర్తి అనే పెద్ద మనిషికి 2 కొడుకులు, 1 కూతురు సంతానం. ఇంట్లో అందరికీ తలా ఒక వ్యసనం ఉంది. బలరామ్మూర్తికి పేకాట పిచ్చి, పెద్ద కొడుకు రాముకి మాలా అనే షోకులాడితో స్నేహం, చిన్న కొడుకు గోపి తాగుబోతు, కూతురు శ్యామల భర్తనొదిలేసి పుట్టింటికి వచ్చేసి నాటకాలు, క్లబ్బులు అంటూ తిరుగుతుంటుంది. బలరామ్మూర్తి భార్య లక్ష్మమ్మ ఓ స్వాములారి భక్తురాలు. ఆ స్వాముల భక్తులు ఆ ఇంట్లో తిష్టవేస్తారు. ఇలా ఎవరి వ్యసనాల్లో వాళ్లుంటే ఆ ఇంట్లోని పని మనుషులు అందిన కాడికల్లా దోచుకు తింటుంటారు. అలాంటి ఇంట్లోకి పెద్ద కోడలుగా అడుగుపెట్టిన నిర్మల భర్త నిరాదరణను భరిస్తూ ఇంట్లో అందర్నీ ఒక త్రోవలో ఎలా పెట్టింది అనేది మిగతా కథ. ఈ సినిమాకి మాటలు పాటలు రాసింది నారపరెడ్డి, సంగీతం ఎం రంగారావు. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పెద్ద కోడలిగా పండరీబాయి, ఆమె మామగారు ఇంటి పెద్ద బలరామ్మూర్తిగా ఎస్వి రంగారావు, ఆయన పెద్ద కొడుకు రాముగా బాలాజీ, చిన్న కొడుకు గోపీగా ఎస్ఎస్ రాజేంద్రన్, కూతురు శ్యామలగా మైనావతి, వంట మనిషి పార్వతిగా దేవిక మొదలైన వారు నటించారు. ఈ సినిమా విజయవంతమైన దాఖలాలు లేవు.